హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసే వంటల్లో చాలా తొందరగా అయిపోయే క్యారెట్ బీన్స్ వేపుడుతో పాటు బెస్ట్ కాంబినేషన్తో మరొక ఫుడ్ మెనూనైతే చూపిస్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా క్యారెట్ బీన్స్ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. క్యారెట్ బీన్స్ని చక్కగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, చాయ్ మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు కొద్దిగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న క్యారెట్ బీన్స్ ముక్కలు కూడా వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి 3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనకి నచ్చితే కొబ్బరి వేసుకోవచ్చండి, లేదంటే అవసరం లేదు. కొబ్బరి వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది, అందుకనే నేను కొబ్బరి కూడా యాడ్ చేశాను. ఈ క్యారెట్ బీన్స్ ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా కారం వేసి అది కూడా కలిపేసి ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకున్న తర్వాత కొబ్బరి కూడా కలిపేసి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుందండి. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసి ఈ బాండీని పక్కన పెట్టేసుకుందాం. ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేసుకునే కూరలు చాలా ఉన్నాయండి, కానీ ఈ కూర అయితే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పప్పు కాంబినేషన్లో ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది, అందుకని నేను ఈ రెసిపీని అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ కూర అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని బెస్ట్ కాంబినేషన్లో ఒక మంచి ఫుడ్ మెనూ చూపిస్తానన్నాను కదా, సో అదే మీకు చూపిస్తున్నాను. బెస్ట్ కాంబినేషన్లో మంచి ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళకి ఈ థాలీ అనేది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. టమాటో పప్పులో కారపొడి, నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. రోటి పచ్చళ్ళు ఎప్పుడు తింటూ ఉంటారు, కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పప్పులో నంచుకోవడానికి అప్పడాలు, ఊరమిరపకాయలు ఉంటే కాంబినేషన్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే మనం చేసుకుని ఈ కూరని కూడా కలుపుకొని ఫైనల్గా పెరుగుతో ఎండ్ చేస్తే స్టమక్ ఫుల్ అయిపోయి మంచి భోజనం తిన్న ఫీల్ అయితే వస్తుంది. భోజనం చేసిన వెంటనే కొంతమందికి స్వీట్ తినే అలవాటు ఉంటుంది, సో అందుకని నేను ఇక్కడ రవ్వ లడ్డు అయితే పెట్టాను మెనూలో. లేదా గులాబ్ జామ్, వెనిలా ఐస్ క్రీమ్ ఏదైనా ఒక స్వీట్ తింటే చాలండి. ఇదేమి మనం భోజనాల్లో చూపించే మెనూ కాదు, జస్ట్ ఇంట్లో ఫ్యామిలీ వైజ్గా చేసుకోవడానికి సింపుల్ రెసిపీ అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.